ప్రకాశం జిల్లా మార్కాపూర్ పట్టణంలోని సుందరయ్య కాలనీ నందు ఉన్న మున్సిపల్ ప్రైమరీ స్కూల్ అస్తవ్యస్తంగా ఉంది. స్కూల్ అద్దె భవనాలు మరియు రేకుల షెడ్ నందు తరగతులు నిర్వహిస్తున్నారు. వర్షం వచ్చినప్పుడు విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక పాములు, తేళ్లు, కప్పలు, వివిధ రకాల విష జంతువులు స్కూల్ ఆవరణంలో తిరుగుతున్నాయి. ఇది కూడా మాట్లాడి అక్కడే మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుందమ్మా. ఓకేనా అమ్మా? ఈరోజమ్మా ఒక చిన్న మాట ఏంటంటే, మాకు ప్రతి సోమవారం ఉదయం పూట పీజీఆర్ఎస్ 2:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 6:30-7 వరకు కలెక్టర్ గారితో వీసీ ఉంటుందమ్మా. దీనిలో అందరూ జిల్లాలో ఉన్న అందరు అధికారులు కింద స్థాయి పై స్థాయి వరకు ఉంటారు. ఇప్పుడు మాదే రివ్యూ జరుగుతోంది. ఆ మధ్యలో రావటం అంటే ఏంటంటే కాదు, ఎప్పుడు కూడా నేను మీ పక్షాన ఉండే మనిషిని, నేను వెంటనే రావటానికి నాకేం అభ్యంతరం లేదు, ఇది లేదు. ఇప్పుడు గబాలు అనుకోకుండా కరెంటు పోవటం, మళ్ళీ దానికి రీకనెక్ట్ చేసే క్రమంలో గబాల్ని రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో రేపు మ్యాక్సిమం ఉదయం స్కూల్ తెరిచే టయానికి ఎంఈఓ గారు ఇంకా వాళ్ళ సంబంధికులు ఎవరో వాళ్ళు, మా ఇంజనీరు, నేను ఖచ్చితంగా అక్కడికి వస్తాము. దీనికి సంబంధించి ఏదైతే ఉందో రిక్టిఫై చేస్తానమ్మా. ఓకే అమ్మా? అమ్మ తర్వాత ఇంకొకటి సందర్భం ఆల్రెడీ అమ్మ ఒక్క నిమిషం, సందర్భంగా ఆ రోజు నేను వచ్చి ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా శానిటేషను తర్వాత అవి చేసి మిగతా వాటికి కూడా మనం కౌన్సిల్లో ప్రియాంబుల్ పెట్టడం జరిగింది. కానీ ఆ ఏకలవ్య కాలనీ ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంత డిస్టర్బెన్స్ ఉంది ల్యాండ్ విషయంలో, అక్కడ మనం డెవలప్మెంట్ చేయడానికి వీల్లేదు అనేటటువంటి దీంతో కౌన్సిల్ తిరస్కరించడం జరిగింది. అది మన నాయకులకు కూడా చెప్పడం జరిగింది. దాని మీద ఒక్కసారి గౌరవ చైర్పర్సన్ గారితో వారితో కూడా మాట్లాడితే, మన దగ్గర అయితే ప్రపోజల్ రెడీగా ఉంది. అమౌంట్ కూడా జనరల్ ఫండ్